తేనెటీగ తునిగ పెద్ద కథ. తెలుగు. ఒక చిన్న పల్లెటూరి అంచున పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న తునిగ ఉండేది. దాని పేరు చిన్ని. పరిమాణంలో చిన్నదే కాని ఆలోచనల్లో మాత్రం పెద్దది. చిన్ని రోజూ పూల మధ్య తిరుగుతూ తేనె సేకరిస్తూ ఉండేది. కాని ఇతర తునిగలలా కాకుండా అది ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూ ఉండేది. మన పని ఇదేనా? రోజూ పూలు, తేనె, గూడు, అంతేనా అని తనలో తానే ఆలోచించేది. ఒక రోజు భారీ వర్షం వచ్చింది. అడవిలోని చాలా పూలు నేలకూలిపోయాయి. తేనె దొరకడం కష్టమైంది. చాలా తునిగలు భయపడి గూడు దాటి బయటకు రావడం మానేశాయి. అప్పుడు చిన్ని నిలబడి చెప్పింది, ఇప్పుడు దాక్కుంటే ఆకలే మిగులుతుంది. బయటికి వెళ్ళాలి. కొన్ని తునిగలు నవ్వాయి. నీకు తెలివి ఎక్కువ అయిపోయింది అని ఎద్దేవా చేశాయి. కాని చిన్ని వినలేదు. ఒంటరిగా బయలుదేరింది. దూరంగా ఒక కొండ మీద పూల తోట కనిపించింది. ప్రయాణం కష్టం, గాలి బలంగా ఉంది. 2 సార్లు పడిపోయింది. 3సారి లేచి మళ్లీ ఎగిరింది. చివరికి ఆ తోట చేరింది. అక్కడ తేనె పుష్కలంగా ఉంది. చిన్ని ఒక్కటే తినలేదు. వెంటనే తిరిగి వచ్చి గూడు దగ్గర అందరికీ చెప్పింది. మొదట నమ్మని తునిగలు తర్వాత దాని వెంటే వచ్చాయి. కొద్ది రోజుల్లో గూడు మళ్లీ బలపడింది. ఆకలి లేదు, భయం లేదు. అప్పుడు పెద్ద తునిగ ఒకటి చెప్పింది, చిన్నదైనా ధైర్యం ఉంటే పెద్ద సమస్యలు ఓడిపోతాయి. చిన్ని నవ్వింది. తనకు పేరు రాలేదు. కొంతకాలం అంతా బాగానే సాగింది. చిన్ని చూపించిన దారితో తునిగల గూడు బలపడింది. తేనె ఉంది, భయం లేదు. అదే సమయంలో మరో సమస్య మొదలైంది. అడవి అంచున మనుషులు వచ్చారు. వాళ్ళు పెద్ద పూల తోట పెట్టారు. కాని తేనెటీగల కోసం కాదు, లాభం కోసం. పూలపై మందులు చల్లారు, పురుగులు చచ్చిపోవాలని. మొదటి రోజు ఒక తునిగ తిరిగి రాలేదు. రెండో రోజు ఇంకొకటి. మూడో రోజు గూడు నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు గూడు మొత్తం చిన్ని వైపు చూసింది. నువ్వే దారి చూపించావు, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాయి. చిన్ని ఒక్క మాట చెప్పింది, ఆ తోట మనకు విషం. లాభం ఉన్నా అక్కడికి వెళ్ళం. కొన్ని తునిగలు కోపంగా మాట్లాడాయి. ఆకలితో చచ్చిపోవాలా? తేనె అక్కడే ఉంది. చిన్ని గట్టిగా చెప్పింది, ఈరోజు తేనె కోసం వెళ్తే రేపు మనమే ఉండం. అది రిస్క్ తీసుకుంది. కొత్త దారి ఎంచుకుంది. అడవిలో ఇంకా లోతుగా. అక్కడ పూలు తక్కువ, ప్రయాణం పొడవు. కష్టపడి పనిచేయాల్సి వచ్చింది. కొన్ని తునిగలు మధ్యలో వదిలేశాయి. కొన్ని చిన్ని వెంట నిలబడ్డాయి. వారం రోజులకు పరిస్థితి మారింది. అడవి లోతుల్లో సహజ పూలు పెరిగాయి. మందులు లేవు, ప్రమాదం లేదు. ఆ రోజు గూడు మళ్లీ నిండిపోయింది. కేవలం తేనెతో కాదు, నమ్మకంతో. చిన్ని మాట్లాడలేదు. అవసరం లేదు. అడవి లోతుల్లో గూడు నిలబడింది. తేనె ఉంది, భద్రత ఉంది. కాని ప్రశాంతత ఎక్కువ కాలం నిలవదు. ఒక రోజు అడవిలో భారీ అగ్ని ప్రమాదం మొదలైంది. ఎండిపోయిన చెట్లు, గాలి అన్నీ కలిసి మంటను వేగంగా ముందుకు నెట్టాయి. తునిగల గూడు అగ్ని దారిలోనే ఉంది. పానిక్. కొన్ని తునిగలు అరవడం మొదలెట్టాయి. ఎక్కడికి పోతాం? ఈసారి తప్పించుకోలేం. అప్పుడు చిన్ని ముందుకు వచ్చింది. అది ఒక్క విషయానికి గ్రహించింది. ఈ గూడు కాదు, తునిగలే ముఖ్యము. చిన్ని అడవిలోకి దూసుకెళ్ళింది. మంటల దారిని గమనించింది. గాలి దిశ చూసింది. తిరిగి వచ్చి చెప్పింది, ఈ గూడు వదిలేయాలి. ఇప్పుడే. కొన్ని తునిగలు షాక్ అయ్యాయి. మన కష్టమంతా ఇక్కడే ఉంది. తేనె, గూడు అన్నీ పోతాయి. చిన్ని కఠినంగా చెప్పింది, ప్రాణాలు ఉంటే మళ్లీ కట్టుకుంటాం. ఇక్కడే ఉంటే ఏమి మిగలదు. అది ముందుండి ఎగిరింది. చిన్న తునిగలు వెనక, బలహీనమైనవి మధ్యలో. చిన్ని చివర వరకు వెనకే ఉంది. అందరూ దాటారో లేదో చూసుకుంటూ. చివరికి అది కూడా దాటింది. వెంటనే ఆ పాత గూడు మంటల్లో కూలిపోయింది. నిశ్శబ్దం. కొన్ని రోజులు తినడానికి తక్కువ, కొత్త గూడు కట్టడానికి కష్టం. కాని అందరూ బతికారు. కొద్ది కాలానికి కొత్త చెట్టు మీద కొత్త గూడు. ఇది పెద్దది కాదు, కాని బలమైనది. ఆ రోజు ఎవ్వరూ చిన్ని పేరు పిలవలేదు. అందరూ ఒకటే చెప్పారు, నాయకుడు అంటే ముందు వెళ్లేవాడు కాదు, అవసరమైతే అన్నీ వదిలేసి కాపాడేవాడు. చిన్ని మౌనంగా ఉంది. అదే దాని శైలి. విరుద్ధ దిశల్లో ఉంచిన 2 కత్తులు. ఫైనల్ పాఠం, నిజం. వస్తువులు పోతాయి, ప్రజలు కాదు. నాయకత్వం సమానము. త్యాగం. కష్టపడి కట్టినదాన్ని వదిలేయగలగడం కూడా బలం.